అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నా నొల్లా మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన దొంగలు ఎట్లా పాడైనరు దాంట్లో ఆడోళ్ళు మొగోళ్ళు అన్న జెండర్ తేడాలు ఏం లేవు ఎవ్వరి పరిధిలో వాళ్ళు మంచిగానే పడతలు వడగొట్టుకుంటాన్రు ఇప్పటిదాకా ఎన్నెన్నో చూయించినాం కానీ ఇసొంటి చోరీలు అయినప్పుడు మాత్రం చూపియకుండా ఉండలేవు చూసినాక మీరు కూడా ఇదేం చిల్లర బుద్ధి అనుకోకుండా ఉండలేరు చూడుండ్రి కావాలంటే ఎంత మంచి దొంగ అక్కున్నది గీ అక్క అడిగినంత ఇచ్చో ఆర్డర్ ఇచ్చో కొనుక్కోబోయేటోళ్ళు కూడా ఇంత దర్జాగా తీసుకపోరు కావచ్చు మంది ఆకిట్లున్న పూల కుండీలను పట్టపగటీలే ఓనరమ్మ లెక్క ఎట్లెత్తుకపోతాంది అక్క ఢిల్లీలో తాన ఇట్లా స్కూటీ మీద పోతున్న గీ అక్కకి తొవ్వల ఒకలింటి ముంగట పూల కుండీలు కానొచ్చినాయి ఓ మై గాడ్ పూల కుండ్స్ సో బ్యూటిఫుల్ అనుకుంటా పోయింది అటు ఇటు చూసింది బాహుబలి లెక్కెత్తింది బండిలో పెట్టుకుంది ఆడికెళ్ళి బాగు అయింది ఇదంతా సీసీ వీడియోల రికార్డ్ అయ్యే వరకు రికామ్ లేకుండా తిరగబట్టింది సోషల్ మీడియాలో అంత మంచి స్కూటీ కొనుక్కునేందుకు పైసలు ఉన్నాయి కానీ 100-200 పెట్టి ఓ పూల కుండి కొనుక్కునేందుకు పైసలు లేవా మరి ఎత్తుకపోయే చిల్లర బుద్ధి ఎందుకో అనుకుంటా చూసిన వాళ్ళంతా సురుకులు అంటిస్తాన్రు ఇప్పుడు మొక్క పెట్టి నీళ్లు పోసి అది పెరిగి పెద్దగా పూలు పూసేందుకు టైం పడుతుంది నాకు ఎంతో ఓపిక ఏడగాలిపోయింది రెడీమేడ్గా ఉంది కదా అని సడి సపోర్ట్ చేయకుండా ఇట్లా కానిచ్చిందేమో అనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తాన్రు ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని పెద్ద పెద్ద మాటలు చెప్పే మన సర్కారు ఏ తీర్ల వాటిని అమలు చేస్తుందో చూస్తున్నాం కదా ప్రశ్నిస్తే కేసులు అభిప్రాయం చెప్తే జైలు వేస్తామని ఖుద్దు సీఎం సారే చెప్తాండు గంత మంచిగా నిర్బంధ ప్రజాపాలన అమలు చేస్తుంది సర్కారు ఇక ఇదే విషయం అసెంబ్లీ మాట్లాడదామంటే మాట్లాడాలిస్తలేరని కారు పాటోళ్ళు ఎట్లా నిరసన చేసిండ్రో చూడుండ్రి రైతులకు బేడీలేసి రైతులను అవమానించిన కాంగ్రెసుల తీరుకు నిరసనగా అసెంబ్లీ కాడికిట్ల చేతులకు బేడీలు వేసుకొని నిరసనగా బయలుదేరిండ్రు కారు పార్టీ లీడర్లు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు నల్లంగిలు వేసుకొని చేతులకు బేడీలు తలిగేసుకొని ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేయబట్టిండ్రు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు కన్నుతలేవనోళ్ళు గోకుతలేస్తలేరా అన్నట్టు యావత్తు రైతుల చీవాట్లు పెట్టి శాపనార్థాలు పెట్టినా చలనం లేనోళ్ళు గిసొంటి నిరసనలకు దిగొస్తారా సార్లు ఎన్ని చేసినా ఏం ఫాయిదా లేదు ఇక ఇనబడరానోళ్ళ ముంగట శంఖమూదినట్టే రైతుల మీద అంతా పాయిరం గారిపోతే గిట్ల బేడీలు ఎందుకు ఎత్తారు రుణమాఫీ ఎందుకు ఎగ్గొడతారు రైతు బంధు ఎందుకు ఎగనామం పెడతారు ఇక వడ్ల బోనస్ ఎందుకు కొర్రీలు పెడతారు తుమ్మల సార్ ఎందుకు ఊకుకే బిచ్చగాల లెక్క మా ఇంట పడతారని అవమానిస్తాడు కాంగ్రెస్ పాలన అంటేనే కాంట్రాక్టర్లకు అదానీల అడుగులకు మడుగులొత్తే పాలన రైతులను పట్టించుకునే సోయి వీళ్ళకేడిది అని అంటున్నారు కాంగ్రెస్ సర్కార్ మీద గరమైతున్న రైతాంగం అరుంధతి సినిమాల పశుపతి ఒసే అరుంధతి నిన్ను ఇడువా అని కలవరిచ్చినట్టే సీఎం రేవంత్ సార్ కూడా కేటీఆర్ పేరు కలవరిస్తున్నట్టున్నాడు కేటీఆర్ సార్ పేరు తలవంది సార్కు పొద్దు పోతలేనట్టున్నది ఎట్లన్న చేసి ఆయనని జైలుకు పంపితే కంటి నిండా కునుకు పట్టది కడుపు నిండా తిండి పట్టదన్నట్టే కుత ఉడుకుతున్నాడట సారు అందుకే ఏడలేని అన్ని తవ్వి ఎట్లన్నా చేసి కేటీఆర్ నిరికిచ్చి జైళ్లకు పంపి పగ తీర్చుకొని నిమ్మలమైతా అని చూస్తున్నట్టే ఉన్నది ఇలా చీకటయిందని మళ్ళా తెల్లారదని భయపడేటోడేనా కేటీఆర్ సారు ఇన్నరా ఈ సంగతి కేటీఆర్ సార్ని అరెస్టు చేస్తామని ఏడాది సంధి పాట పాడుతుండ్రు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇక ఇన్నొద్దులు ఎన్లు ఇరికిచ్చి కేసు పెట్టాలనో తెలియక ఫార్ములా ఈ రేసుల దాంట్లో ఇరికిచ్చి కేసు పెట్టాలనని చూస్తున్నది తుస్సుబాంబుల శాఖ మంత్రి పొంగిలేటి సింగ్ సార్ కూడా గదే పాట పాడిండు మళ్ళా కేసు ఏసీపీకి అప్పచెప్పి ఎట్లన్నా చేసి కేటీఆర్ను లోపటేయాలని చూస్తాంది కేటీఆర్ను అరెస్టు చేస్తే మన ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోతారు పథకాల హామీలు ఏమైనాయి అని అడిగే జనాల అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు మీడియా ఫోకస్ అంతా కేటీఆర్ మీదకి వెళ్ళిపోతుంది దాంతో మన పని అలకగైతుంది అన్నట్టే చూస్తాన్రు కానీ వాళ్ళకి అర్థం కాంది ఏంటంటే కేటీఆర్ని అరెస్టు చేసిన రోజు నుంచి కాంగ్రెస్ వాళ్ళ పతనానికి రోజులు కౌంట్ డౌన్ శురువైనట్టే కేటీఆర్ మీద కేసులు తర్వాత పెడదురు కానీ ముందుగాల మీ దమ్మెంత చూపియాలి కదా అసొంటి ఒక అంతర్జాతీయ స్పోర్ట్ను హైదరాబాద్లో పెట్టి మీ తాకతేందో నిరూపించుకోవాలి ఉన్నోళ్ళని ఎల్లగొట్టి స్టేడియాలు కట్టిస్తా ఒలింపిక్స్లో మెడల్ కొట్టిస్తా అని ఉత్తుత్తి మాటల కంటే చేతులతోటి చూపిస్తే బాగుండు
కానీ మనకు అట్లా చెయ్యరాదు. చేసినోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తే మందుల బదనాం చేయాలి, ఇక రాజకీయంగా లబ్ధి పొందాలి. గిదే యావ ఎప్పటికీ. 5 ఏళ్ళు జనాల అధికారం ఇచ్చింది బతుకులు మారుస్తావని కానీ ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టిస్తందుకు కాదు, తిరగబడ్డోళ్ళందరినీ లోపటేస్తందుకు కాదు. ఈ తుట్టే కేసులకు భయపడేటోళ్ళు అయితే ఇవాళ రాష్ట్రమే వచ్చేది కాదు. ఇక జైలు కారిపాటోళ్ళకేం కొత్త కాదు. సీఎం సార్ ఆయన అనుచరులంతా చంద్రాలు సంకలుంటే రాష్ట్రం కోసం కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర కారుపాటోళ్ళది. తాతకు దగ్గులు నేర్పినట్టు జైళ్ళల్లేసి ఏందో దానిచ్చినమంటే మీ భ్రమే అవుతుందని నవ్వుకుంటురు కేటీఆర్ అరెస్టు అని లీకుల వార్తలని నవ్వుకుంటున్న తెలంగాణోళ్ళు. మన టీజీపీఎస్సీ పెట్టే గ్రూప్ పరీక్షలు రాయాలనంటే తెలంగాణ చరిత్ర, ఉద్యమం, ఇక్కడి వాతావరణం, నైసర్గిక స్వరూపం, పోరాటాలు ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. అదే ఏపీపీఎస్సీ పెట్టే పరీక్షలు రాయాలనంటే ఆంధ్ర రాజకీయ పార్టీల చరిత్ర, ఏపీ లీడర్ల పనితనం, అక్కడి పథకాలు అవన్నీ చదవాలి. కానీ ఇప్పటి సంధి తెలంగాణ చరిత్ర కంటే ఆంధ్ర చరిత్ర, ఆంధ్ర లీడర్ల కంపెనీలు, ఆంధ్ర లీడర్ల గొప్పతనం చదివితేనే తెలంగాణోళ్లకు కొలువులు వచ్చే కాలం వచ్చింది. ఈడ కొలువులు పక్క రాష్ట్రం చరిత్రలు. పార్టీల గురించి చదువుడు ఎందుకు అని అంటారేమో, మరి అట్లుంటది కదా మన కాంగ్రెస్ వారి చక్కదనం అంటే. గ్రూప్స్ రాసే అభ్యర్థులంతా ఓసారి 3 రంగుల జెండా వట్టి అనే పాట పెట్టుకొని ఎగిరి ఈ ముచ్చటి నుండ్రి. పరాయి పాలన వద్దే వద్దని పంచాది పెట్టుకొని మరి నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణల ఇవాళ అదే పరాయి పార్టీలు లీడర్ల గురించి ప్రశ్నలతోటి పరీక్షలు పెడుతున్నారు మన గొప్ప పాలకులు. నిన్నైనా గ్రూప్ 2 పరీక్ష పేపర్ను చూసిన వాళ్ళు ఎవ్వరికైనా ఇది టీజీపీఎస్సీ పేపరేనా అన్న డౌట్ పక్కా కొడుతుంది. ఇంతకేమేం అడిగినరో ఎరికేనా? 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా కాదా? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాలు, టి సుబ్బరామిరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలేంటియో గుర్తించండి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తతకు తీసుకొని ఆడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా? ఇవాట ప్రశ్నలు. మొత్తం లెక్క చూస్తే టీడీపీ ఆ పార్టీ లీడర్ల గురించి 10కి మీదనే ప్రశ్నలు వస్తే ఏదో ఎట్టికి ఒకటంటే ఒక ప్రశ్న కేసీఆర్ గురించి ఇచ్చిండ్రు. ఇక ఇది చూసిన తెలంగాణ వాదులు గట్టిగానే గరమైతాండ్రు. అడిగేదందుకు తెలంగాణ గురించి, ఉద్యమం గురించో ఒక్క ప్రశ్న దొరకలేదా? పరీక్ష రాస్తుంది ఏపీలో పనిచేస్తుందిక, అక్కడ కొలువులు ఇచ్చేతందుక, లేకుంటే తెలంగాణ కొలువులక? అరే ఏపీపీఎస్సీ పేపర్లో కూడా వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకునే పరీక్షలు కూడా ఇన్నిగానం వాళ్ళ లీడర్లు, వాళ్ళ పార్టీ, వాళ్ళ కంపెనీల ప్రశ్నలు ఉండవు కావచ్చేమో. అయినా లగడపాటి కంపెనీ ఏందో తెలుసుకొని చెప్తేనే మస్తుగానం జ్ఞానం ఉన్నట్ట. తెలుగుదేశం పార్టీ మద్దతు గురించి నాలెడ్జ్ ఉంటేనే తెలంగాణలో బుద్ధితో పనిచేస్తారన్నట్ట. చంద్రబాబు పనితనం గురించి రాస్తేనే మా బాబే అని మెచ్చుకొని కొలువులు ఇస్తారా? ఎందుకు ఈ ప్రశ్నలు అనుకుంటా పరీక్ష రాసిన క్యాండిడేట్లు కూడా గన్నెర్ర చేసిండ్రు. ఇక ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు కూడా గర్వమైండు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రల టీజీపీఎస్సీని కూడా భాగం చేసుడు దుర్మార్గం. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర జాగల సమైక్య పాలకుల చరిత్రను చేర్చుడా? చెరిపేస్తే జరిగిపోతందుకు తెలంగాణ చరిత్ర పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే మీ కుట్రల ప్రయత్నాలను తెలంగాణ సమాజం చూస్తూనే ఉన్నది. తగిన బుద్ధి చెప్తుంది అనుకుంటే ఎక్సెల్ అరుచుకుండిట్లా. అయినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడిన సీఎం సారు మాజీ ముఖ్యమంత్రి ఆనవాళ్ళను కాదు, తెలంగాణ ఉద్యమ చరిత్రనే లేకుండా చేసేందుకు కంకణం కట్టుకొని అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తుందన్న కామెంట్లు కూడా అన్ని దిక్కులకేలా వస్తున్నాయి. కేసీఆర్ పతారను పబ్లిక్ల తక్కువ చేయాలన్న ప్రయత్నంతో ఏపీ సీఎం బాబును లేపేటందుకు ఏమేం చేస్తుడో చూస్తూనే ఉన్నామనుకుంటా ఉద్యమకారులు కూడా ఉర్ముర్మి చూస్తాండ్రు. వీళ్ళ కథ చూస్తుంటే రేపు గ్రూప్ పరీక్షల్లో క్వాలిఫై కావాలనంటే అనధికారికంగా చేర్చినట్టు చేసిన ఆంధ్ర సిలబస్ కూడా చదవాలనేమో అనుకుంటా శోకం పెట్టబట్టిరట గ్రూప్ చదివేటోళ్ళు. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీత ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇసొంటి ముచ్చట పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థి.